హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? పొద్దున్నే నిన్నైతే అప్సెట్ అయినాను. అంటే ఒకటి ట్రైపాడ్ స్టాండ్ ఉంది కదా నా దగ్గర వీడియోస్ చేయడానికి. స్టాండ్ ఇరిగిపోయింది. ఇంకో ఈ థర్డ్ ఉంటుంది కదా, అంటే ఇట్లా నిల్చోబెడుతుంది కదా దీన్ని, ఈ 3 వింగ్స్ తోటి స్టాండ్స్ తోటి. ఇది ఒకటి ఇరిగిపోయింది. పొద్దున్న లేచేసరికి కింద పడి ఎట్లా ఇరిగిపోయిందో ఏమో. దగ్గర B7000 గ్లూ ఉంది కదా, దీంతోనే మనం అతుక్కుంటుందా చూద్దాం అన్నట్టు ఆలోచన చేసిన. దీంతో అతకబెడితే ఏమవుతుందంటే అట్లనే ఉండిపోతుంది ఇక. అంటే మనకి మళ్ళా ఇట్లా క్లోజ్ అయ్యి ఓపెన్ అవుతుంది కదా వింగ్స్ అనేవి, అట్లా కాదన్నట్టు. అంటే ఒకవేళ స్టిక్ అయితే ఇట్లనే ఉంటుంది ఇక. స్టిక్ అయితే బాగుంటలేదు. చైర్ పైన పెట్టిన నైట్, అది ఎడ్జుకున్నట్టుంది, జార్ కింద పడి చిరిగిపోయింది. చూస్తా, దీంతో వస్తలే కదా, ఇంకేదైనా పెట్టడానికి ట్రై చేస్తా. కానీ ఇది ఎట్లయినా రిపేర్ కావాలి, ఇంకా ఎట్లయినా సరే. నేనైతే టేప్ తీసుకున్నా, టేప్తో స్టిక్ చేద్దాము అన్నట్టు. చూద్దాం స్టిక్ అవుతుందో కాదో. అవుతుంది కానీ కరెక్ట్గా బ్యాలెన్స్గా నిలబడుతుంది చాలు మనకి. ప్లేస్లో పెట్టేసి ఇట్లా టేప్ వేసేసిన. ఇదొక వింగ్, ఇదొక వింగ్, ఇదొక వింగ్. అయ్యో ఇదేంటి నిలబడతలేదు, క్రాస్ అవుతుంది. ఇప్పుడు ఫోన్ పెడితే వెయిట్ ఎక్కువైపోయి ఇంకా బెండ్ అవుతుందేమో. ఇట్లా కూడా ఇద్దాం టేప్ లేకపోతే కింద నుంచి కూడా. సరే పోయింది. ఇంకా నెక్స్ట్ డే వరకు కూడా నాకైతే ఒకటే ఆలోచన ఉండే, ఇది ఖచ్చితంగా రిపేర్ అవుతుంది అన్నట్టే వస్తుండే నాకు థాట్. అంటే మళ్ళీ కొనుక్కోవడం కంటే కూడా ఒకసారి ట్రై చేద్దాం. అప్పటికి కూడా ఇది సెట్టింగ్ చేయడానికి వస్తలేదు అంటే ఇప్పుడు కొనుక్కుందాంలే కొత్తది అనిపించి ఏం ఐడియా వచ్చిందంటే, ఎంసీల్ ఉంటుంది కదా, ఇది మనకి హార్డ్వేర్ షాప్స్లో దొరికిపోతుంది ఈజీగానే. ఈ ఎంసీల్తో ట్రై చేద్దామా, ఎంసీల్తో ఇట్లా ఫిక్స్ చేద్దామా అన్నట్టు ఐడియా వచ్చింది. ఇంక అందుకే ఎంసీల్ అయితే తెచ్చుకున్నా. ఇది నాకు 30 రూపీస్కి వచ్చింది. ఇట్లా 2 వస్తాయి. ఈ 2 మిక్స్ చేసి ఇట్లా పేస్ట్ లాగా చేయాలన్నట్టు. సేమ్ క్లేలానే ఉంది. ఓకే, ఇప్పుడు నేను దాన్ని పెట్టేస్తా. ఇది కరెక్ట్ పొజిషన్ చూసుకోవాలి ఫస్ట్. అంటే ఇట్లా ఉండాలి కదా, ఇగో ఇట్లా బెండ్ కాకుండా కరెక్ట్ పొజిషన్ చూసుకోవాలి. ఇట్లయితే ఉండాలి మనకి, ఇట్లుంటే ఓకే. కాబట్టి ఇట్లా పెట్టుకుంటున్నా. మళ్ళీ కింద నుంచి కూడా పెట్టాలి, కిందనే మెయిన్ కదా. ఈ పొజిషన్లో అయితే ఉండాలి, సరిపోతుంది. కాబట్టి ఇక నేను దీన్ని గట్టిగా ప్రెస్ చేసి మంచిగా అతకబెట్టి వదిలేస్తా. ఎంత టైం తీసుకుంటుందో ఆరనికి చూద్దాం. ఆరిన తర్వాత మళ్ళీ చూపిస్తా మంచిగా సక్సెస్ ఫెయిల్ అనేది. ఈ ప్యాకెట్స్ని కూడా మళ్ళీ ఎట్లున్నదో అట్లా పెట్టేయాలి డబ్బాల, ఎందుకంటే గట్టిగా అయిపోతుంది మళ్ళీ, దీనికి ఎయిర్ తగలొద్దు అన్నట్టు. అందుకే మళ్ళీ ఎట్లున్నదో అని అట్లనే ప్యాక్ చేసేసి డబ్బాలో పెట్టేసుకోవాలి. ఈ డబ్బాని మళ్ళీ నేను ఇంకో డబ్బాలో వేసి, ప్లాస్టిక్ డబ్బా గాలి పోకుండా గట్టిగా ప్యాక్ చేసి పెట్టేస్తాను. హ్యాండ్స్ కూడా మంచిగా సబ్బు పెట్టి హ్యాండ్ వాష్ పెట్టి మంచిగా క్లీన్ చేసుకుంటాను హ్యాండ్స్ని కూడా. ఇంకా 1 అవర్ తర్వాత తీసి చూస్తే ట్రైపాడ్ స్టాండ్ రెడీ, సక్సెస్ అయ్యింది ఎంసీల్ పెడితే. కాకపోతే కొంచెం క్రాస్ అయింది, అంటే చూపిస్తుంది చూడండి. ఇప్పుడు నేను ఇది స్ట్రైట్గా పెడుతున్నా, నా కెమెరా స్ట్రైట్గా ఉంది, ఇది కొంచెం క్రాస్ ఉంది చూసినారా, కొంచెం టిల్టెడ్ లాగా ఉంది, క్రాస్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే,
ఇంకో ఇట్లా ఇట్లా ఉండాలన్నట్టు యాక్చువల్గా అయితే ఇట్లా కొంచెం తక్కువ ఉంది కదా హైట్. ఇది ఉంది కదా ఈ రాడ్, దీంతో మనకు అర్థమవుతుంది క్రాస్ ఉందా స్ట్రైట్గా ఉందా అని. ఇది ఇట్లా ఉండాలి యాక్చువల్గా స్ట్రైట్గా. అప్పుడు స్ట్రైట్గా ఉండాలి అంటే ఇది గ్యాప్ వస్తుంది కదా ఇక్కడ, ఈ ప్లాస్టిక్ దాని కింద గ్యాప్ వస్తుంది కాబట్టి దాని కింద ఏదో ఒకటి పెట్టేసింది అనుకో ఇట్లా స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇట్లయితే అనుకుంటున్నా. ఒకవేళ ఇట్లా క్రాస్గా పెడితే వీడియో కూడా క్రాస్గానే వస్తుంది, కెమెరా క్రాస్ ఉంటుంది కాబట్టి అంతే. కానీ నా ప్రాబ్లం అయితే మొత్తానికి సాల్వ్ చేసేసినాను. ఎంసీల్ వచ్చేసి నాకు 30 రూపీస్ పడిందని చెప్పినాను కదా. ఈ ఎంసీల్ దాంట్లో నాకు నేను చాలా తక్కువనే యూజ్ చేసినాను, ఇంకా చాలా ఉంది దాంట్లో. ఇంకా దాన్ని కూడా వేరే దానికి ఏదన్నా క్రాఫ్ట్కి యూజ్ చేసి చూపిస్తాను ఫర్దర్గా, వేస్ట్ ఏం కాదు. అండ్ 10 రూపీస్లే వాడినాను అనుకోండి. 30 రూపీస్ ఐటమ్లా నేను 10 రూపీసే వాడుకున్నాను. 20 రూపీస్ దాకా నాకు ఇంకా మిగిలింది ఐటమ్. అదే నేను ఇప్పుడు ట్రైపాడ్ కొనుంటే 140, 150 రూపీస్, 160 రూపీస్ అట్లా ఉంది మీషోలో. ఆ అమౌంట్ నేను సేవ్ చేసినట్టేనే కదా. సో ఈ విధంగా అయితే నేను ప్లాన్ చేసుకుంటా ఏదైనా ఐటమ్ డ్యామేజ్ అయినప్పుడు. తర్వాత ఈ క్యాల్కులేటర్ ఉంది కదా, దీని గురించి నేను లాస్ట్ వీడియోలో గోల్డ్ నెక్లెస్ తీసుకున్న దాని ఎక్స్ప్లెనేషన్ చేసిన వీడియోలో దీని గురించి చెప్పిన. అంటే ఈ నంబర్స్ కనిపిస్తలేవు కదా, మరి దీనికి నంబర్ సొల్యూషన్ ఏంటిది, ఎట్లా చేయొచ్చు అన్నట్టు నేను క్వశ్చన్ అడిగినాను. సో దీనికి ఆన్సర్ చెప్తా అని నెక్స్ట్ వీడియోలో చెప్తా అని చెప్పిన కదా. ఏంటిది అంటే ఫెవిక్రిల్ అక్రిలిక్ కలర్స్, వీటిలో వైట్ కలర్ తీసుకొని వైట్ పెయింట్తో నంబర్స్ అనేవి రాయడం అంతే. ఇదేమో షార్ప్ది తీసుకున్నాను నేను, పెన్సిల్ అట్లా కూడా తీసుకోవచ్చు. ఇది B7000 గ్లూ క్యాప్, ఇది ఆ క్యాప్తో ఇది షార్ప్ ఉంది కదా దేనికైనా పనికొస్తుంది అన్నట్టు ఆ గ్లూ అయిపోయింది పడేసిన. కానీ ఈ క్యాప్ అయితే పడేయకుండా అట్లనే పెట్టిన, దేనికైనా పనికొస్తుంది అన్నట్టు. ఈ ఒక్క కలర్ బాక్స్ తోటి నేనైతే ఎన్ని క్రియేట్ చేస్తున్నానో అసలు, ప్రతి దానికి ఇవే వాడేస్తాను. ఇంత బాగా యూజ్ అవుతున్నాయో. మళ్ళీ ఇది కొన్ని ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నా నేను ఈ కలర్, ఈ అక్రిలిక్ కలర్స్. అప్పట్లో యూజ్ కాలేదు నాకు, యూజ్ కాలేదంటే నేను యూజ్ చేయలే, ఉండనులే తర్వాత యూజ్ అవుతుంది అన్నట్టు వాటిని అట్లనే దాపెట్టిన. ఇంకా ఇన్ని ఇయర్స్కి నాకు యూజ్ అవుతుంది అన్నట్టు. ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నా ఈ అక్రిలిక్ కలర్స్ బాక్స్ని. అప్పుడు నేను తీసుకున్నప్పుడు 200 ఉండే బాక్స్ మొత్తం 10 కలర్స్, ఇప్పుడు 250 అయింది. కంప్లీట్ అయితే అయిపోయింది. మొత్తం పెయింట్ తోటి ఇట్లా రాసేసిన అన్ని సింబల్స్, నంబర్స్ ఇట్లా. ఇప్పుడు బాగుంది, మమ్మీ కూడా హ్యాపీ. ఇంకా ఇప్పుడైతే ఒక క్రాఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక క్లాత్ ఉంది, ఇది డిజైనర్ క్లాత్ లాగా ఉందన్నట్టు. ఇట్లా పికాక్ డిజైన్ వచ్చి ఇట్లా బార్డర్స్ లాగా వచ్చి ఇట్లా ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత మిగిలిన స్మాల్ పీస్ ఆఫ్ క్లాత్. ఇది వేస్ట్ చేయకుండా డిజైన్ బాగుంది కదా, పడే బుద్ధి కాలేదు నాకు. అందుకే దీన్ని అయితే ఒక నోట్బుక్కి కవర్ లాగా వేద్దాం అనుకుంటున్నాను, వస్తారంటాం కదా. ఇంకా నాకు కావాల్సినంత క్లాత్ని ఇట్లయితే కట్ చేసుకున్నా. అంటే బుక్ సైజ్ ఇట్లా పెట్టి, బుక్ దీనిపైన పెట్టి ఇట్లా ఎంత వస్తుంది అనేది చెక్ చేసుకున్నాను. ఇంకా ఈ పికాక్ డిజైన్ మిడిల్లో రావాలి అన్నట్టు కరెక్ట్గా చెక్ చేసుకున్నాను. ఇట్లయితే వేసినాను. ఫస్ట్ ఇక్కడ పిన్స్ కొట్టుకున్నా, 1 2 3 ఇట్లా 3 ప్లేసెస్లో పిన్స్ కొట్టేసి ఇక్కడ సైడ్ ఉన్న క్లాత్ని ఇట్లా పుల్ చేసుకుంటా. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ కదా ఇది, ఇక్కడ సైడ్ ఉన్నది ఎక్స్ట్రా, దాన్ని నేను ఇంత అవసరం లేదు, మనం వెనకాల ఫోల్డింగ్ చేస్తాం కానీ ఇంత ఎక్కువ ఫోల్డింగ్ చేయం కదా. ఎంతైతే ఫోల్డింగ్ చేస్తామో అంత మాత్రమే వదిలిపెట్టేసి మిగిలింది అయితే కట్ చేసేస్తున్నా. నార్మల్గా పిన్స్తోని, ఇది క్లాతే కాబట్టి పిన్స్, స్టాప్లర్ పిన్స్ పడతాయి, మనం ఫెవికోల్ అవన్నీ ఏం యూజ్ చేయాల్సిన పని లేదు. థిన్ క్లాత్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా తర్వాత ఇక్కడ ఈ పేజ్, అంటే ఫస్ట్ పేజ్ మనం బుక్ ఓపెన్ చేసినాక ఫస్ట్ పేజ్ ఉంటుంది కదా, అదైతే దానికి గమ్ పెట్టేసి ఇట్లా స్టిక్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఈ అట్టకి ఎందుకు అంటే ఇక్కడ మన క్లాత్ తోటి పెట్టినామని తెలియద్దు కదా, ఇది క్లాత్ అని తెలిసిపోతుంది ఎట్లయినా చూస్తే.
కాకపోతే నీట్ లోపల నుంచి చూసినా కూడా ఇంకా నీట్గా ఉండడం కోసం. ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం గమ్ ఎక్కువ పెడితే అతుక్కుంటుంది, అతుక్కోదని ఏమి ఉండదు అంతే. నా బుక్ రెడీ. ఇట్లా ఎందుకు వేసినాను అంటే ఇది నేను రంగోలీ అంటే ముగ్గులు ఉంటాయి కదా, ముగ్గులు వేయడం కోసం ఒక బుక్ పెడదాం అనుకుంటున్నాను. అదే ఈ బుక్ అనమాట. నార్మల్గా నా దగ్గర బుక్స్ చాలా ఉన్నాయి కదా, అవన్నీ బుక్స్లా ఈ బుక్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా నాకు దొరకడానికైనా, అంటే తొందరగా ఈజీగా దొరకడం కోసం నేనైతే ఇట్లా బుక్కి ఇదైతే వేసేసుకున్నాను. మీ దగ్గర కూడా మంచి మంచి క్లాత్స్ ఉంటే ఈ విధంగా నోట్బుక్స్కి డెకరేట్ చేసుకోండి. అంటే మన స్పెషల్ బుక్స్ ఉంటాయి కదా, డ్రాయింగ్ కానీ ఇంకా ఏదైనా క్రాఫ్ట్ బుక్స్ కానీ, వాటికి మనం ఇట్లా వేసి పెట్టుకుంటే అన్ని బుక్స్తో మిక్స్ అయినప్పుడు మనం ఈజీగా ఫాస్ట్గా ఐడెంటిఫై చేయొచ్చు బుక్ని. ఇంకా దీంట్లో నేను ముగ్గులు వేయడం అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా ఇప్పుడు నేనైతే నా ఫస్ట్ అండ్ ఫేవరెట్ ముగ్గు అయితే వేయబోతున్నాను. ఈ ముగ్గుని నేను మ్యాక్సిమం ఫ్రైడేస్ రోజు వేయడానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ ఎప్పుడైతే నేను ఫ్రైడే ఈ ముగ్గుని వేయడం అయితే స్టార్ట్ చేసినానో అప్పటి నుంచి నాకు కొంచెం డిఫరెన్స్ కూడా కనిపించింది. ఎట్లా అంటే నాకు ఆ రోజు పీస్ఫుల్గా అనిపించడమో కావచ్చు, ఇంకా దుబారా ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి ఇంట్లో తగ్గడం కావచ్చు, ఫైనాన్షియల్గా కూడా నాకు కొంచెం మంచిగా అనిపించింది. అది ఈ ముగ్గుని నేను ఫ్రైడే వేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా. ఇవన్నీ మూఢనమ్మకాలు అనుకుంటాము, కాకపోతే కొంచెం ఒక స్పిరిచువల్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మన పైన. అదైతే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఇంకా నేను ఫాలో అయ్యే నా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అండ్ నా బిలీఫ్స్ ప్రతి ఒక్కటి కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఎందుకు అంటే అందరు నమ్మకపోవచ్చు, కానీ నమ్మే కొంతమందికైనా సరే కానీ అవి బెనిఫిట్ అవుతాయని నేను ఫాలో అయినా కాబట్టి నాకు రిజల్ట్ కనిపించింది. అందుకే నా ఎక్స్పీరియన్సెస్ని మీతో షేర్ చేసుకుంటాను అన్నట్టు, అంతే. అండ్ నా ముగ్గుల బుక్లో నా ఫస్ట్ ముగ్గు ఎలా వచ్చింది అనేది చిన్న కమెంట్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.